వారి సేవను వారి రాగలను నింపండి తండ్రి, కృప చూపండి. కుటుంబాన్ని కాచి కాపాడండి. పాల కుటుంబం, జాన్ కుటుంబాన్ని, సామాన్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కని ఆరోగ్యాలు ఇమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఈరోజు మరి పాట పాడుతున్న వినయ్ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న మరి అమృతక్కను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. చేరి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్స్ ని అందరినీ కూడా పేరు పైన దీవించి, ఏ కుటుంబంలో ఏ అక్కర అవసరత ఉందో తీర్చి సహాయం దయచేసి మరి మరి ప్రార్థన ప్రారంభించి మరి వాక్యంలోకి వెళ్తుండగా మీ కృపను చూపించి జూమ్కు అది అంతంగా మీరే ఉండి సహాయం దయచేయమని మరి మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మరి యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలక్క. థ్యాంక్ యూ అందరికి స్వర్ణ. వందనాలు. ప్రార్థన వందనాలక్క. చేసినందుకు అందరికి థ్యాంక్ వందనాలు. యూ. వందనాలు. మరి మన మధ్య ఉన్న వినయ్ శేఖర్ సిస్టర్ చక్కటి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. వినయ్ శేఖర్ సిస్టర్ వందనాలక్క. వందనాలు. నా వాయిస్ క్లియర్గా ఉందాక? ఉంది ఉంది. ఓకే. ఈ సమయాన్ని ఇచ్చిన కేజక్క గారికి వందనాలు, సంఘానికి వందనాలు. షారోను వనంలో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై అనే పాట పాడుకుందాం. షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమ మీరు హైలో పోయినప్పుడు వినపడ్డం లేదు. నన్నే మరచితిని. నీ హైలో వినిపించట్లేదా అంటే? వినిపించట్లేదు. హైకి వెళ్ళినప్పుడు రీచ్ అవ్వట్లేదు అంటారా? అవును, వినిపించు. షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, నీ ప్రేమ వినయ వినిపించు. ఆనందమయమై నన్నే మరచితిని. నీ ప్రేమ కీర్తించుచు నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై, సుకుమారమైన వదనము నీది, స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది, సుకుమారమైన వదనము నీది, స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది, మధురమైన నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండిని, ప్రభువా నిన్ను చేరనా, మధురమైన మాటల సౌవడి నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండిని, ప్రభువా నిన్ను చేరనా, షారోను వనములో పూసిన పుష్పమై లోయలలో పుట్టిన వల్లి పద్మమునై, షారోను వనములో పూసిన పుష్పమై,
సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది. సర్వోన్నతమైన రాజ్యము నీది, సొగసైన సంబరాల నగరము నీది. విధులు నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే, ప్రభువా నిన్ను మరతునా. న్యాయమైన పాలన విధులు నిన్ను చేర జనసంద్రము చెందుని, ప్రభువా నిన్ను మరతునా. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై. షారోను వనములో పూసిన పుష్పమై, సాత్వికమైన పరిచర్యలు నీవి, సూర్యకాంతిమయమైన వరములు నీవి. సాత్వికమైన పరిచర్యలు నీవి, సూర్యకాంతిమయమైన వరములు నీవి. పరిమళించు పుష్పము ప్రీతి పాత్ర ప్రభువా కృపతో నింపుమా. పరిమళించు పుష్పముని నిన్ను ప్రీతి పాత్రని భువిలో నిన్నే చాటన, ప్రభువా కృపతో నింపుమా. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై. షారోను వనములో పూసిన పుష్పమై, లోయలలో పుట్టిన వల్లి పద్మమునై. నీ ప్రేమ నన్నే మరచితిని, నీ ప్రేమ నన్నే మరచితిని. షారోను వనములో పూసిన పుష్పమై. వందనాలు అంటే వందనాలు. వందనాలు. వందనాలక్క. కేజక్క గారికి వందనాలక్క. నేను మ్యూట్ లో ఉన్నాను, ఇక్కడ ఇంట్లో పని జరుగుతుంది అందుకని మ్యూట్ లో పెట్టింది. చక్కటి పాట పాడిన వినయశేఖర్ గారికి వందనాలు. మీరు చాలా బాగా పాడారు, మంచి స్వరం ఇచ్చాడు దేవుడు. బిగినింగ్ వన్ అంతా వినిపిస్తుంది, మీరు హైలీగా నోటికి వెళ్ళినవి ఏవి నాకు వినిపించలేదు, మరి మిగతా వాళ్ళకి వినిపించిందేమో. అందరూ గమనించారని నేను ఇంకేం మాట్లాడలేదు. అయిపోయినప్పుడు వినిపించలేదు మాకు కూడా. మనకి అసలు అవే ముఖ్యమైన మాటలేమో అవే మాకు వినపడలేదు. బిగినింగ్ మాత్రం వినిపించిన, ఎండ్ మాత్రం వినిపిస్తా ఉంది. మరి అది ఏదో టెక్నికల్ ప్రాబ్లం, అది మరి అది సిగ్నల్ రీచ్ అవుతున్నట్లు. సిగ్నల్ కాదు, మీ మాటలన్నీ బాగా వినిపిస్తున్నాయి. మొబైల్ కూడా నాది ప్రాబ్లం ఏమోనక్క, నాకు ఐడియా లేదు. హై పిచ్ లోకి పోయినప్పుడు మీరే కాదు చాలా మందికి అట్లనే అవుతా ఉంది, అది హై పిచ్ లోకి పోయినప్పుడు వినిపించడం లేదనమాట. మరి మనకేమో నాకు అర్థం కాదు కానీ, బట్ చక్కటి పాట పాడినందుకు మీకు వందనాలు. చాలా మంచి వాయిస్ ఇచ్చినాడు దేవుడు, దేవునికి స్తోత్రం. సో మరి మనకి ఇప్పుడు పరిచయం అక్కరలేని మన కేజీ అక్క గారు ఇప్పుడు మనకు వాక్యాన్ని అందిస్తారు. కేజీ సహోదరు అసలుకి ఇంకొకరు ఎవరో ఈ ప్రోగ్రామ్ ఇట్లా ప్రిసైడ్ చేయాల్సిన అవసరమే లేదు, మరి ఎందుకో మరి తను ఈ మధ్యలో అది మానేసింది, తనంతకు తను ప్రిసైడ్ చేసుకొని మాట్లాడడం అనేది. అయినా కూడా మరి
సహోదరిని పరిచయం చేయాలన్నా ఎవరికైనా ఏం అవసరం లేదు. దేవుడు ఆమె తెలియని వాళ్ళు ఈ జూమ్ మీటింగ్ లో ఎవరు లేరు కనుక సహోదరి మనకి ఇప్పుడు వాక్యాన్ని అందిస్తారు. గత కొద్ది రోజులుగా మరి మనము పరమగీతంలో నుంచి చాలా విషయాల్ని నేర్చుకుంటున్నాము. మరి ఈ రోజు మన కోసం ఏం సిద్ధపరిచారో దేవుడు, అది ఏం తను మనకు ఇస్తుందో శ్రద్ధగా విని నేర్చుకుందాము. మా కెజియా కేజమ్మ గారికి వందనాలు. ఆల్ ఇండియా తెలుసు కేజమ్మ గారు, విదేశాలు కూడా తెలుసు. పరిచయమే అక్కర్లేని ప్రభువుని బట్టి మీరు నన్ను ప్రేమించి మాట్లాడుతున్న మాటలే కానీ నాలో ఏం లేదు. ఆల్ ఇండియా స్పీకర్ నేను కాదు. నేను ఆంధ్రాలో తెలిసింటానేమో కానీ అబ్రాడ్ లో కూడా తెలుసు అక్క. విదేశాలు కూడా వందనాలు మా వందనాలు. కానీ అంత గొప్పదాన్ని ఏం కాదు. నేను మీ అందరితో సమానరాల్ని. ప్రభు లేనిది ఏమీ లేదు, మనలో ఎవరిలో కూడా ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. చిన్న క్విజ్, మరి ఎక్కువ కాదు కానీ చిన్న క్విజ్ చెప్పుకున్నాము వాక్యానికి ముందుగా. నంబర్ 1 క్వశ్చన్. గర్వపు మాటలు మీ నోట రానియకము అని చెప్పిన స్త్రీ బైబిల్లో ఎవరు? తల్లి. వెరీ గుడ్. అంత గర్వముగా మాట్లాడకూడి అని ఎవరిని గురించి అనింది హన్నా? పెనిన్నాను గురించి మాట్లాడుతుంది. కనుక గర్వపు మాటలు మాట్లాడే వారిని గురించి అట్లాంటి మాటలు మీ నోట రానియకూడదు అనింది. కనుక మనం కూడా గర్వంగా మన మాటలు రాకుండా చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం. ఆమె మీద గర్వంగా మాట్లాడింది పెనిన్నా అని మనం అందరం ఎరుగుదాము. ఒక్కొరికి ఒక రకమైన శత్రువులు ఉంటారు, కానీ వాళ్ళందరి మీద దేవుడు ఒక విజయం పొందుకున్న స్త్రీగా హన్నాను మనం చూస్తాం. సరే, రెండవది, మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించు స్త్రీ ఎవరు? దలీలా. సాంస్కృతిక గ్రంథంలో ఆమెకి ఏమని పేరు పెట్టబడింది? జార స్త్రీ అని కూడా ఉన్నట్టు మనం చూస్తాం. ఆ తర్వాత పైన క్యారెక్టర్, ఈ జార స్త్రీ లాంటి క్యారెక్టర్ కలిగిన స్త్రీ ఎవరో బైబిల్లో ఎవరు చెప్పగలరా? నేర్పించింది కూడా ఆమె, యెజబెలు. ఇంకా జార స్త్రీ అంటే వివాహం కాకమునుపు పాపం. సంసోన్ చెప్పుకోవచ్చు కదా. సంసోన్ యొక్క దగ్గర ఉన్న దలీలా, ఆమెకప్పుడు పెళ్లి కానట్టు మనం చూస్తాం. తర్వాత మన దేహంలో పలక స్లేట్, పిల్లలు రాసుకునే స్లేట్, ఆ పలకను పోలిన అవయం మన బాడీలో ఏది? వాక్యం ఎవరైనా చెప్పగలరా? సామెతలు 7:3. హృదయం అనే పలక మీద వాటి రాసి. వెరీ గుడ్, మంచిది. ఏ స్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది? మన కంఠభూషణములుగా వేటిని ధరించాలి అని సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పాడు? దయను సత్యమును. వెరీ గుడ్, సత్యము. మీ గర్వమును బట్టి నేను చాటుగా ఏడ్చేదనని ఇశ్రాయేలు చెప్పిన ప్రవక్త ఎవరు? ఇర్మియా. కరెక్ట్. ఈ కీడు యెహోవా చేత కలుగుచున్నది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలను అని ఏ రాజు ఎలీషా ప్రవక్తతో అన్నాడు? ఏ రాజు దగ్గరకు వచ్చారు? అహాబు తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరు?
అహాబు యొక్క కుమారుడు అహాబు యొక్క కుమారుడు అహజ్య యెహోరాము ఈ మాటలు చెప్పినట్టు మనం చూస్తాం. దేవుడే ఈ కరువు అంతా తీసుకొచ్చాడు కదా మన దేశంలో, కాబట్టి ఆయన వల్లనే ఇది కలుగుతా ఉంది కదా. ఇక ఎందుకు ఆ యెహోవా కొరకు నేను ఈ యొక్క క్షామం రప్పించిన యెహోవా కొరకు నేను ఎందుకు కనిపెట్టుకోవాలి అని యెహోరామే ఎలీషాతో అన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడైన రోజున ఏ గ్రామ కాపురస్తులు దుఃఖముఖులై ఉండిరి? వెరీ గుడ్. నిన్ననే విన్నాం కదా రీటా గారు చెప్పినప్పుడు, ఎమ్మాయి గ్రామ కాపురస్తులు దుఃఖముఖులై ఉండిరి. బైబిల్లో స్త్రీల భౌతిక శరీర ఆభరణాలు ఏ గ్రంథంలో ఏ అధ్యాయంలో రాయబడినాయి? యెషయా గ్రంథం యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం. వెరీ గుడ్. ఇంకా ఏ అధ్యాయంలో? నాలుగు కాదు, మొన్ననే విన్నాం. మూడవ అధ్యాయం. 3లో ఉందండి. యెషయా 3. నేను చెప్పిన తర్వాత ఇక్కడ కాళ్ళగజ్జలు చూశాను వాక్యం. సరే, మంచి. దిగంబర ప్రవక్తని ఎవరికి పేరు? యెషయా ప్రవక్త. 20వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. రాజరికపు గోత్రం నుండి వచ్చిన ప్రవక్త ఎవరు? యెషయా ప్రవక్తనే. యెషయా ప్రవక్త. మనషే రాజు ఏ ప్రవక్తను రంపముల చేత కోయించాడు, చంపించాడు? యెషయా ప్రవక్తనే. తన కుమారులను అగ్నిగుండంలో నడిపించిన యూదా రాజు ఎవరు? అమజ్యానో కాదు. మనిషే. వెరీ గుడ్. మనషే. లేఖనాలలో తన అన్నను ప్రభువు అని సంబోధించిన తమ్ముని పేరేంటి? యాకోబు. 3 సార్లు 4 సార్లు అంటారు నా ప్రభు. నెక్స్ట్, ఏ ప్రవక్తను దేవుడు నిన్ను ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదని చెప్పాడు? ఏ రాజకుమారుడు చిక్కిపోయాను అని వ్రాయబడింది బైబిల్? బైబిల్లో రౌద్రులైన వారు ఎవరెవరు? తర్వాత యాకోబు కుమారులు రౌద్రులైనారు. లేయా అదే దావీదు కుమారుడు అదే వాళ్ళు యాకోబు కుమారులు ఇద్దరు రౌద్రులు అయినారు. తర్వాత రౌద్రుడే వెళ్ళిపోయాడు కదా. కూడా రౌద్రుడైనాడు. ఉజ్జియా అయినాడు. ఆ తర్వాత నయమాన్ అయ్యాడు. సన్బలట్ కూడా రౌద్రుడైనట్టు నెహెమ్యా గ్రంథంలో చూస్తాం. తర్వాత నెబుకద్నెజరు రాజు కూడా రౌద్రుడయ్యాడని మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా రౌద్రుడయ్యాడు అన్నమాట. సరే, సల్బన్నట్టు కూడా అక్క చెప్పండి, చేయించుకుందాము. సరే, కమింగ్ డేస్ లో ఇప్పుడు మనము అందరూ దాదాపు ఎవరెవరు ద్వారా దేవుడు మనకు వాక్యం వినిపిస్తున్నాడో, స్పెషల్ మీటింగ్స్ లో వాక్యం వినిపిస్తున్నాడో, వాటన్నిటిలో కూడా బైబిల్ స్టడీలో అన్నీ కూడా మనకు యూట్యూబ్ లో వస్తున్నాయి. కాబట్టి వాటిలోని 1 డే రిట్రీట్ ఎప్పుడంటే నవంబర్ 8వ తారీఖున రిటర్న్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, క్విజ్. దానిలో కూడా అవే మనం విన్న దానిలోనే వస్తాయి. ఇక్కడ
జూమ్లో మనం వినే వాక్యంలోనే వస్తాయి. కాబట్టి అలాగే జనరల్ క్విజ్ కూడా ఉంటుంది. అది నవంబర్ 9వ తారీఖున ఉండే రిట్రీట్లో వస్తాయి. ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం 10వ తారీఖున, నవంబర్ 10వ తారీఖున ఆదివారం జరుగుతాయి. వీటన్నిటికీ చక్కగా హాజరయ్యి ఆత్మీయమైన మేలు పొందాలని మనవి చేస్తున్నాం. మంచిది. మనము ప్రతి వారం చదువుకున్నట్లుగా పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనము ఈరోజు చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్చున్నవి. వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. చాలు. ఈ 10-11 వచనాలు ధ్యానంలో ప్రభు మనల్ని చక్కగా నడిపించునుగా. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, అశయ కారణమైన నామం కలిగిన దేవా, నిజమైన దేవా, జీవం కలిగిన దేవా, సత్యవంతుడైన తండ్రి, దేవునిలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ఘనతకెక్కిన గొప్ప నామం కలిగిన దేవా, నీ నామము పరిశుద్ధమైనది. నీ నామము నీతిమంతులు ప్రవేశించి ఆశ్రయం పొందే నామమునైనా సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన నామము. అన్ని నామల కంటే పైనామము, అతిశయము నీ నామం ద్వారానే ప్రభా. మరి వాళ్ళను దేని వలన మేము అతిశయపడ్డానికి వేరే లేదు. నిన్ను గురించి పరిశీలనగా తెలుసుకుని ఏంటో అందునే మేము అతిశయపడాలని మీ వాక్యంలో ఉంది. నీ నామము అనుగ్రహించబడిన రక్షణ బట్టి నీకు స్తోత్రములు. మీ వాక్యంలో ఎదుగుట కొరకై మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. 66 గ్రంథాల సారాంశము మాకు బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని మరొకసారి మీ సందులో వేడుకుంటున్నాము. దేవా, నాయన తండ్రి, క్లిష్టమైన ఈ గ్రంథమును చక్కగా ఆత్మ ద్వారా మేము బోధనలోనికి రాగలడానికి సహాయం చేయండి. నిన్ను పోలిన బోధకుడు ఎవరు ఉన్నారు? ఉత్తమమైన నీ పాదం దగ్గర మరి నేర్చుకున్నట్లుగా ప్రభా, ఉత్తమమైన ఈ సమయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రభా నాయన, మాతో మాట్లాడండి. మా హృదయాలతో మీరు మాట్లాడితేనే అమ్మాయి గ్రామ కాపురస్తులు హృదయాలు మండినట్లుగా మాలో మండాలి. నీ ప్రేమ, నీ యొక్క తన పరిశుద్ధాత్మ కార్యం మాలో జరగాలి. దేవా నాయన, మరి ఈ వాక్యం ద్వారా ఏ ఏ విషయాలు మీరు మాకు హెచ్చరికలను తీసుకొని వస్తారో హెచ్చరికలు, దిద్దుబాటు అనుగ్రహించండి. మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి తండ్రి. వినేవారిని అలాగే బోధించే వారిని ప్రభు నాయన ఇద్దరిలో కార్యం జరిగించే ఈ యొక్క వాక్య ఖడ్గమునకు మనమే అప్పగించుకొంచున్నాము. మీరు మాట్లాడితే క్షేమం నాయన తండ్రి. మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యము తండ్రి నాయన మాకు దిద్దుబాటును, నెమ్మదిని, జీవమును ప్రభా, శక్తిని కలిగించేది. మా సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చేది మీ వాక్యం. ఎన్నో విధాలుగా పోలిక చేయబడిన మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. మాతృభాషలో వాటిని లిఖించి మాకు అనుగ్రహిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ 2 వచనాలు మేము చదువుకున్న భాగం మీరు దీవించి వాక్యపు లోతుల్లోకి మనం నడిపించమని యేసు ప్రభు వారి అత్యున్నతమైన నమ్మకమైన నామంలో స్తుతించి వేడుకొని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నవని రాయబడినట్టు మనం చూస్తున్నాం. పోయిన వారము కొద్దిగా విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటంటే ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు అని ప్రియుడు ప్రియురాలను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రియుడు అంటే అక్షరార్థంగా మనం తీసుకోవడం లేదు, ఆత్మీయంగా మన ప్రభువైన యేసుక్రీస్తే. ప్రియురాలు సంఘమైన మనం. ఆ కాలంలో సొలొమోను గురించి ఆ యొక్క షూలమ్మితిని గురించి వ్రాయబడిన విషయాలు మనం చదువుతున్నాము. అది మనకందరికీ తెలుసు. కానీ ఆత్మీయమైన మన ప్రియుడు సంఘమైన మన విషయంలో మనము ధరించవలసిన ఆభరణాల విషయంలో ఆయన మాట్లాడుతున్న ఈ పోలికను మనం నేర్చుకోవాలి. ఆభరణాల చేత సంఘం యొక్క చెక్కిళ్ళు శోభిల్లుతున్నాయంట. మొట్టమొదటిగా దేవుడు సంఘానికి ఇచ్చిన ఆభరణం ఏంటో
నిన్న వారం మనం చూసుకున్నాం. ఏంటది? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో మనం ఒకసారి నేను గుర్తు చేస్తాను అంతే. మొట్టమొదట ఆభరణం ఏంటో చెప్పగలరా అండి? 60వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదువుకున్నాము? 10వ వచనం చదువుకుందాం. ముఖ్యంగా యాజకుల పాగా ధరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడని రాయబడింది. కనుక మొట్టమొదట దేవుడు మనకిచ్చిన ఆభరణం ఏమంట? 10వ వచనము 2వ లైన్లోనే ఉంది. ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె అని రాయబడినాడు. ఏ ఆభరణం అంట? రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు అన్నాడు. కనుక ఫస్ట్ ప్రథమంగా దేవుడు రక్షణ అనే అలంకారమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ రక్షణ అలంకారం ఎవరు ధరించేదంటది? పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడైతే పాగా ధరిస్తాడంట. కనుక ఒకవేళ యాజకులైతే పాగాను ధరించేవారుగా ఉన్నారు, స్త్రీలైతే వారు రక్షణను అనే వస్త్రమును అన్నట్టు రాయబడింది. పెళ్లి కుమారుడు అలంకారంలో ఉన్నాడు, పెళ్లి కుమార్తె కూడా అలంకారం ఉంది. దాన్ని రక్షణతో దేవుడు పోల్చాడు. ఇదందరికీ మనకు తెలుసు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన జూమ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా రక్షించబడి ఉన్నారు. రక్షణ వస్త్రం అందరికీ దేవుడు ఇచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రం. అదందరికి తెలిసిందే కాబట్టి దాన్ని దాటిపోదాం. ఆ తర్వాత దేవుడు మరి మనకి ఏమిటిని అలంకారంగా ఇచ్చాడు? యెషయా గ్రంథంలోనే 49వ అధ్యాయం చూసుకున్నాం. ఈసారికి మర్చిపోకుండా మనం ఆన్సర్ చేసుకొని మనం మనసులో పెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది. 49వ అధ్యాయము 18వ వచనంలో చూద్దాం. చూడండి. నిన్ను నాశనం చేసి, దానికి ముందు చదువుతాను 17. నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకుందువు అని రాయబడి. ఏమిటి ఈ వాక్యవచనం? చాలాసార్లు చదువుతుంటాం కానీ ఏంటి? 17వ వచనంలో నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెళ్తున్నారని ఒక లైన్లో రాయబడింది. మరి 18వ వచనం 2వ లైన్లో వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. కొద్దిమంది నీలో నుండి బయలువెడుచున్నారని రాయబడింది, కొద్దిమంది నీ యొద్దకు వచ్చుచున్నారని రాయబడింది. సరే, నిన్ను పాడు చేసి నాశనం చేసిన వాళ్ళు నీ నుండి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటంటే, పాడు చేసేవాడు నాశనం చేసేవాడు ఎవరు? వాడు శత్రువే ఉంటారు. దేవుని గ్రంథంలో ఇశ్రాయేలుకు శత్రువులు ప్రాముఖ్యంగా ఎవరెవరు చెప్పండి? గుర్తున్న వాళ్ళు. అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, ముఖ్యంగా ఇశ్రాయేలు ఐగుప్తులో 400 సంవత్సరాలు బాండేజ్ లో ఉన్నారు, దాసులుగా ఉన్నారు. కాబట్టి ఒక రీతిగా ప్రగాఢమైన శత్రువులు ఐగుప్తీయులు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత యూదులు పాపం చేస్తే దేవుడు ఏ చెరకు పంపించాడు? సంవత్సరాలు, 70 సంవత్సరాలు. అవునా? తర్వాత నేటికి బయటికి రాని వాళ్ళు, ఆ చెరలో నుండి బయటికి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు 10 గోత్రాల వాళ్ళే ఇశ్రాయేల్. నేటికి కూడా వారికి విడుదల లేదు. ప్రతి దేశంలోనూ, మన దేశంలో కూడా స్టేట్స్ లోనూ వాళ్ళు ఉన్నట్టుగా, ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. బాంబేలో కూడా ఉన్నారు. వాళ్ళు లేని దేశమే లేదు. కనుక యూదులు ఇశ్రాయేల్కి బబులోను వారు, ఇశ్రాయేల్ వారు ఒక రీతిగా అన్ని దేశాల వాళ్ళు వాళ్ళకి శత్రువులే. ఆ తర్వాత రోమా ప్రభుత్వంలో కూడా, యేసు ప్రభు కాలంలో కూడా వాళ్ళు అనేక పన్నులు మరి కట్టుతూ చాలా బీదరికంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇలాగ బాండేజ్ లో ఉన్నారు. ఒక రీతిగా దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఆ నిలువెత్తు విగ్రహంలో మరి మాదియా పారసిక రాజులు, బబులోను రాజులు, ఐగుప్తులు, తర్వాత రోమన్స్, గ్రీక్, వీళ్ళందరూ కూడా వారికి శత్రువులే. వీళ్ళందరూ ఏం చేశారంటే ఇశ్రాయేల్ని నాశనము చేశారు, పాడు కూడా చేశారు. దేవుని మందిరాన్ని కూడా నాశనం చేశారు, దాన్ని పాడు చేశారు.
దానిలో ఉన్న బంగారు మందిరంలో ఉన్న బంగారు వస్తువులన్నిటినీ ఈవెన్ మందిరంలో ఉన్న దేవుని పాత్రలను కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం ఇస్తున్నాడు వాళ్ళకి, నీలో నిన్ను నాశనం చేసి పాడు చేసిన వాళ్ళు నీలో నుండి బయలు వెళ్తున్నారు. అంటే శత్రువు నుండి దేవుడు వారికి విమోచన ఇస్తున్నాడన్న విషయం మనకు తెలుసు. ఆ తర్వాత 18వ వచనంలో కన్నులెత్తి నలుదిశలా చూడము, వీరందరూ కూడుకొంచు నీ ఎద్దకు వచ్చుచున్నారు. వీరందరూ ఎవరు? ఒక గుంపేమో పాడు చేసిన వాళ్ళు, శత్రువులు, నాశనం చేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారంట. రెండవది ఏంటి? వీరందరూ అంటే ఎవరు? కనులెత్తి నలుదిశలా చూడము, 4 దిక్కుల నుండి వీరందరూ నీ ఎద్దకు కూడుకొని వచ్చుచున్నారు. నీవు వీరందరినీ ఆభరణంగా ధరించుకుందు అని. ఈ విషయాన్ని నేను మళ్ళీ చెప్తాను. ముందుగా సంఘానికి మరో ఆభరణం ఏంటి? ఒకటి రక్షణ అని మనం చూసుకున్నాం. ఇప్పుడు ఒక ఆభరణం ముందు అది చెప్పిన తర్వాత ఇది మూడోది చెప్పుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో చూడండి, 2వ ఆభరణం ఏంటో. 2:32 ఎవరైనా తీస్తే చదువుతారా? 2:32. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. సరే, ఇక్కడ కన్యక ఆభరణములు మరుస్తుందా? అందులోనూ వడ్డానం మరుస్తుందా? తర్వాత నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారంటే వడ్డానము దేనికి గుర్తు? దేవునికి గుర్తు. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మర్చిపోయి ఉన్నారు అన్నమాట. కనుక సంఘ కన్యకకు వడ్డానము ఒక ఆభరణంగా ఉంది. ఈ వడ్డానము మన ప్రభువైన యేసుక్రీస్తుకే రక్షణ వస్త్రం మనకు ధరింపజేసిన ఆ రక్షకునికి గుర్తుగా ఉంది. లెక్కలేని ఆ ప్రభు చేత రక్షించబడ్డాం. ఆ ప్రభువుతే ఎన్నో దీవెనలు మనం పొందుతున్నాం. ఆయనవే అనుభవిస్తున్నాము, ఆయనవే కట్టుకుంటున్నాము, ఆయనవే తింటున్నాం. ఆయన దీవెనలతో, ఆయన కృపలతో మనం బ్రతుకుతున్నాం. కానీ రక్షించబడిన తర్వాత దేవుడు మన మీద వేస్తున్న నింద లేదా మరి మన యొక్క తప్పు ఏంటంటే లెక్కలేని దినములని మర్చిపోతున్నాము. మన సన్నిధిని మర్చిపోతున్నామా? ప్రార్థన మర్చిపోతున్నామా? చేసినా ఏదో అలవాటు ప్రార్థన. బైబిల్ని మర్చిపోతున్నామా? ప్రభు అన్నాడు, నీవు నా ధర్మశాస్త్రం మర్చితే నేను నీ పిల్లల్ని మరుస్తాను అన్నాడు. ఎంత డేంజర్ ఈ విషయాన్ని మనం చదువుకుంటే. కనుక బైబిల్ని మరిచినా, ప్రార్థన మరిచినా, సేవను మరిచినా, ఆయన ఎందుకు భయభక్తులు మనం విడిచిపెట్టి మర్చిపోయినా, ఎన్ని దినాలు మనం మర్చిపోయినా కూడా దేవుడు చెప్తున్నాడు, నేను మీ వడ్డానము నడుముకు ఎంతగా అతికి ఉంటుందో, ఎంత సమీపంగా ఉంటుందో అట్లా ఉండవలసిన వారుగా నన్ను లెక్కలేని దినములు మర్చిపోయి ఉన్నారు. సంఘ కన్యక యొక్క ఆభరణం వడ్డానం మన ప్రభువైన యేసుక్రీస్తుకి గుర్తు. అంత సమీపంగా వడ్డానం ఉన్నట్లు ఆయన మనకు సమీపంగా ఉన్నవాడు. కానీ ఆఫ్ లేట్ లెక్కలేని దినాలైందా ప్రభువుని మర్చిపోయి, మందిరానికి మర్చిపోయి, లేకపోతే నియామక కూడికలు మర్చిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. మన ఆభరణం చేత మన యొక్క చెక్కిళ్ళు శోభిల్లవలసిన ఆ ఆభరణం మన ప్రభువైన యేసుక్రీస్తే ఉండగా ఆయన ఏ విషయంలో మర్చిపోయినాము? అట్లయితే మన చెక్కిళ్ళు శోభిల్లడం లేదని, అవి వెలవడం లేదని, మన జీవితంలో ఆత్మీయ వెలుగు లేదని మనం అర్థం చేసుకోవాలి. రక్షణ ఆభరణముగా తీసుకున్నాం కానీ ఆ తర్వాత చాలా ఏళ్ళుగా ఆయనకు సమీపముగా వడ్డానం అంటి ఉన్న రీతిగా మనము అంటలేదేమో, దగ్గరలేమో లేదేమో, దినదినము యేసుకు దగ్గరగా చేరుతా అనే అనుభవంలో మనం లేకుండా ఉన్నాము. ప్రియులారా, సమీపత్వం మనం మర్చిపోయినామా? ఆయన దూరం చేసుకున్నామా? ఆలోచించండి. ఒక రీతిగా రెండవ ఆభరణము సంఘ ప్రియురాలకి యేసు ప్రభువే మన ఆభరణ భూషితురాలుగా దేవుడు మనం చేశాడు. రక్షణ ఒక ఆభరణంగాను, తన్ను తానే ఒక ఆభరణంగాను మనకు ఆయన మరి అలాంటి కృపను మనకు అనుగ్రహించాడు. మూడవ ఆభరణం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 49:18
వీరందరూ నీ యొద్దకు కూడుకొని వచ్చుచున్నారు, నలుదిక్కుల నుంచి వస్తున్నారు వాళ్ళు, వీరిని నీవు ఆభరణంగా ధరించుకుందు అని రాయబడింది. వీరందరూ అంటే ఎవరు? నలుదిక్కుల నుండి వచ్చే వాళ్ళు ఎవరో ఒకసారి ఈ వాక్య భాగం మీద మీ చెయ్యి అట్లా ఉంచుకొని ఇప్పుడు మేము వాడు చదువు 60వ అధ్యాయం 4వ వచనం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 60th చాప్టర్ ఫస్ట్ చూడండి, లేదా 4 చదివితే సరే. నేను నీ రక్షకుడను యెహోవానగు నీ కన్నులెత్తి చుట్టూ చూడుము, కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నాను. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నారు. ఎవరండి కుమారులు కుమార్తెలు? మనమే. ఇక్కడ ఈ భాగంలో అక్షరార్థంగా రాయబడింది ఎవరంటే ఇశ్రాయేలుకు కుమారులు కుమార్తెలు నలుదిక్కుల నుండి వస్తున్నారంట. కుమారులు అయితే దూరం నుండి వస్తున్నారు, కుమార్తెలు అయితే ఆడపిల్లలు వీక్నెస్ కలిగిన వాళ్ళని ఎవరో ఎత్తుకొని వస్తున్నారంట చంకలో పడి దూరం. 9వ వచనంలో, అదే అధ్యాయంలో 9వ వచనంలో చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామను బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారం తీసుకొని వచ్చుటకు అని మాట చూస్తాం. చెరలోకి వెళ్ళిన వీళ్ళందరూ కూడా, రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచున్నదని ప్రవచనం మనకు తెలుసు ఇర్మియా గ్రంథంలో. వారు చెరలోకి వెళ్ళిపోయారని రాహేలు యాజ్ అ నేషన్, ఇశ్రాయేల్ యొక్క కుమార్తె సియోను కుమార్తె ఏడుస్తూ ఉంది. ఆ ఏడుస్తూ ఉండగా 70 ఏళ్ళ చెర అయిన తర్వాత నలుదిక్కుల నుండి వాళ్ళు వస్తున్నట్టు మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ వడ్డానంగా ఎవరిని ధరించుకుంటా ఉంది? 18వ వచనంలో చూడండి, వీరందరూ 49:18 కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ నీ యొద్దకు కూడుకొని వచ్చుచున్నారు, నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకుందువు, పెళ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుని. సంఘ కన్యకకు 3వ ఆభరణం ఏంటంట? చెరలో నుండి బయలువెడలు వస్తున్న నీ కుమారులు నీ కుమార్తె అనగా పాపపు చెరలో ఉండి ప్రభుని నమ్ముకొని రియలైజ్ అయిపోయి పశ్చాత్తాపం పొంది చెర అనే శిక్షను అనుభవించి ఒకవేళ తిరిగి ప్రభువుకు దగ్గరికి వచ్చి ఉన్న మన పిల్లలే మనకు వడ్డానం ఉంటుంది. యేసు ప్రభు మనకు వడ్డానం. మూడోదిగా యేసు ప్రభుని నమ్ముకున్న మన పిల్లలు, దేవుడు నీకు నాకు ఇచ్చిన పిల్లలు, వారు ఆడపిల్లలు కానీ వారి మగ పిల్లలు కానీ వారే మనకు ఒక వడ్డానం అంట. వీరందరినీ నీవు ఆభరణంగా ధరించుకుందువు, అలంకారముగా ధరించుకుందువు అని. మరి ఈ అలంకారాలు మనకున్నాయా? రక్షణ అలంకారం ఉంది. యేసుక్రీస్తు అనే ప్రభువు మనకు అలంకారంగా ఉన్నాడు. 3వ ఆభరణం, మన పిల్లలు ప్రభు దగ్గరకు వచ్చారా? వారు వెండి బంగారులు తీసుకొని వస్తున్నారంట. అంటే ఎంతో ధనికులుగా వాళ్ళు వస్తున్నారు. శత్రువు వాళ్ళని నాశనం చేసి పాడు చేసిన నిజమే కానీ వచ్చేటప్పుడు వాళ్ళు వెండి బంగారాలతో వచ్చినట్టు, ఐశ్వర్యంతో వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఒకవేళ ప్రభువుని నమ్ముకున్న మన పిల్లలు వాక్యం అనే ఐశ్వర్యమును కలిగి వస్తున్నారా? వెండి అనే విమోచనాన్ని పొందుకొని వస్తున్నారా? బంగారం అనగా దైవత్వ లక్షణాలను కలిగి వాళ్ళు వస్తున్నారా? ఇప్పుడు మనము ఈ వాక్యం వింటున్న మనందరి పిల్లలు ప్రభువునందు నమ్మిక ఉంచి వారు మారు మనసు పొంది ఉన్నవారైతే మన పిల్లలే మనకేమవుతారండి? ఏ ఆభరణం అవుతారు? వడ్డానము అని ఆభరణం. మన పిల్లలు మనం కన్నాం కానీ జన్మరీతిగా మనకు వాళ్ళు బయాలజికల్ చిల్డ్రనే కానీ ఆత్మరీతిగా ప్రభువుని నమ్ముకున్నారా? 2వ జన్మ ఎత్తారా ప్రభువులో? వారు మారు మనసు పొంది ఉంటే నీ పిల్లలు నీకు ఆభరణం, నా పిల్లలు నాకు ఆభరణం, వారే మన వడ్డానము అని వింటున్నాం. ప్రియులారా, మానవులు ముఖ్యంగా స్త్రీలు ధరించే ఆయా భౌతికమైన ఆ యొక్క ఆభరణాలన్నిటిలోకెల్లా పెద్ద ఆభరణం ఏదంటారు? వడ్డానం. చేతుల్లో కానీ ఏవైనా కానీ దానిలో ఉన్న వెండి బంగారాలు చాలా తక్కువగా కనిపిస్తాయి, కానీ వడ్డానానికి వడ్డానమే ఎక్కువ, చాలా పెద్దది. కనుక నిజంగా
ప్రస్ఫుటంగా అందరికీ అలంకారంగా పెద్దగా కనిపించేది వడ్డానమైన మన ప్రభువైన యేసుక్రీస్తు. రెండోది మన పిల్లలే మనకు ఒక వడ్డానం ఉంది. లోకరీతిగా ఎంతమందికి ఎన్నెన్ని ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఆత్మీయమైన ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాల చాప్టర్ ఏంటో అంటే మీరు చెప్పారు కదా, భౌతిక ఆ స్త్రీలు ధరించే ఆభరణాలు అన్ని ఎక్కడ కనిపిస్తున్నాయి? యెషయా గ్రంథం మూడవ అధ్యాయంలో చెప్పారు. నిజమే. అక్కడ ఎన్ని ఆభరణాలు ఉన్నాయో ఎప్పుడైనా మీరు విని ఉంటారు, నేను కూడా చెప్తున్నాను అనుకుంటా ఇంతకుముందు. దాదాపు 21 ఆభరణాలు, స్త్రీలు ధరించే 21 ఆభరణాలు, అవన్నీ ఆమె వేసుకుంది అని రాయబడింది. చివరి వచనంలో ఆమె ఏమీ లేక నేల మీద కూర్చుంది అని చివరి వచనంలో రాయబడింది. కానీ ఇవి ఉన్నా ఇవి లేకపోయినా దేవుడు వాటిని గురించి అడగడం లేదు, కానీ ఈ ఆత్మీయ ఆభరణముల గురించి నీవు శోభిల్లుచున్నావని దేవుడు మన ప్రియుడని యేసు ప్రభు మనకు చెప్పగలడా? ఇప్పటికి 3 ఆభరణాలు మనం చూసాం. మొదటి ఆభరణం ఏంటి? రక్షణ. రెండవ ఆభరణము మన ప్రభువైన యేసుక్రీస్తు. మూడవ ఆభరణం వడ్డానమును పోలిన మన పిల్లలు. రక్షించబడితేనే వాళ్ళు మనకు వడ్డానం, లేకపోతే వారి ద్వారా ఎంతో శోకం, దుఃఖం, బాధ. రాహేలు తన పిల్లలను గురించి అంగలార్చుచున్నది, ఓదార్పు లేకుండా ఆమె అంగలారుస్తుందని. అయ్యో నా పిల్లలు సాతాను చెరలో ఉన్నారు, బబులోను చెరలో ఉన్నారే, మరి అన్ని దేశాల్లో చెరలో ఉన్నారని ఆ తల్లి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు తిరిగి వచ్చినప్పుడు వెండి బంగారులతో, విమోచనంతో, దైవత్వపు లక్షణాలతో, మరి వాక్య ఐశ్వర్యంతో వాళ్ళు తిరిగి దేవుని ఎత్తుకు వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా మనకు వడ్డానం లాంటి పెద్ద ఆభరణంగా మన పిల్లలు మనకుంటారు. సరే, ఆ తర్వాత ఇంకా ఆత్మీయంగా దేవుడు మనకిచ్చిన ఆభరణాలు ఏంటి మనం చూసుకుంటే, మనము ఆత్మీయ ఆభరణాలు, పెళ్లి కుమార్తె ఆత్మీయమైన అలంకారాలు ఏమేమి చెప్పాడో దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? కొత్త నిబంధన గ్రంథంలో ఆత్మీయ ఆభరణాలు పేతురులో దొరుకుతాయి. ఇంకా తిమోతి పత్రికలో తిమోతి పత్రికలో దేవుడు 2వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం, ఇవన్నీ మీకు తెలిసినవి కాబట్టి ఊరికే చెప్పుకొని పోదాం. ఒకసారి రివిజన్ లాగా అవి ఎంత మాత్రం మన జీవితంలో ఏవేవి ఆభరణాలు మనకు అవి ఉన్నాయో లేదో మనం చూసుకుందాం. 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అణిపోయి స్వస్థబుద్ధియు గలవారైంది, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొన్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్నాను. అలంకరణ అంటే పెళ్లిలో అలంకరణ ఈసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఎవరు అలంకరించుకోవాలంట? తమ్మును తామే అలంకరించుకున్నాడు. పెళ్లి కుమార్తెను ఎవరెవరు అలంకరిస్తారో మనకు సహజంగా బాగా తెలుసు. ఎవరు అలంకరిస్తారు? ఒక బ్యూటీషియన్ ఉంటుందో, ఎవరో ఒకరు వాళ్ళని ప్రేమించే వాళ్ళు, చిన్నమ్మలో, పెద్దమ్మలో, మేనత్తలో, తల్లిదండ్రులు, ఎవరో ఒకరు మేనమామలో. ఈ స్త్రీని అందరూ అలంకరించాలని అనుకుంటారు కదా. కొన్నిసార్లు ఈ స్త్రీ సొంతం ఆ ఆభరణాలు కాకపోయినా ఆ సమయానికి మాత్రమే అలంకరించుకునేటట్లుగా కొన్నిసార్లు మనుషులు ఆ కొంచెం సేపుకి వాళ్ళ ఒక హారమో, ఒక నెక్లెస్, లాంగ్ చైన్, మెట్టెలో, గాజులో, ఇలాంటివన్నీ సహజంగా అలంకరించుకుంటున్నారు. తమకు కాని వాటితో అలంకరించుకుంటున్నారు. వేరే వారు అలంకరిస్తుంటారు. ఇంతకు ముస్తాబు చేసి పెళ్లి కుమార్తెను రెడీ చేస్తున్నారు. ఇది వేరే వాళ్ళు అలంకరించట. కానీ సంఘ కన్యకను ఎవరు అలంకరించాలంట? ముఖ్యంగా 10వ వచనం గమనించండి. తమ్మును తాము అలంకరించుకునే వాళ్ళు. యేసు ప్రభు పెళ్లి కన్యక దేహ సంబంధమైన వస్తువులతో, ఆభరణాలతో కాదు, కానీ తన్ను తానే, ఎవరికి వారే మనము అలంకరించుకోవాలి. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. ఏమి వేసుకోవాలి?
ఇప్పటికి లిస్ట్ ప్రకారం చూస్తే నంబరింగ్ ప్రకారం ఇది 4వదంట. ఏది 9వ వచనంలో ఉన్నట్టుగా స్త్రీలు అనుకువతో అలంకరించుకోవాలి. అనుకువ అనుకువ అంటే అనుకువ లేని స్త్రీలు ఉన్నారని మనకు అర్థమవుతుంది. అనుకువ లేని స్త్రీలు అంటే తమలో కొన్ని గుణాలు, మంచి గుణాలు లేకపోయినా ఉన్నట్టు ప్రదర్శిస్తూ ఉంటారు. లోపల హాలో ఏముండవు. అనుకువ అంటే అనుకువ లేకుండా ఉండేది ఏంటి చెప్పండి? మనము తిండి వస్తువులలో లోపల ఏముండదు, అంత గాలి ఉంటుంది. మన తిండి వస్తువులు అంటే ఏం గుర్తుకు రావాలి? రాత్రి మనం వేసిన దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పొద్దున్నకి ఎలా ఉంటుంది? పొంగి కదా. దాన్ని పొంగి కొన్నిసార్లు కింద పడి కౌంటర్ కానీ టేబుల్ కానీ ఏదైనా కానీ అంతా స్టవ్ మీద పెట్టాము, అదంతా పొంగిపోయి బయటకు కూడా వచ్చింది. దాన్ని ఒక గరట తీసుకొని దాన్ని కలిపేస్తే ఏమవుతుంది చెప్పండి? గాలి అంతా వెళ్ళిపోతుంది. గాలి అంతా వెళ్ళిపోయి కొంచెం తగ్గుముఖం పడుతుంది. దానిలో గాలి ఉంది, ఏమీ లేదు, కానీ అది పైకి ఉబికి వచ్చినట్టుగా ఉంటుంది. మనలో ఏ మంచితనం లేకపోయినా ఉన్నట్టు మనం కొన్నిసార్లు గాలి ఎంత పెట్టుకున్నట్టుగా మన జీవితంలో అట్లా ఉబ్బినట్లుగా కదా. మన జీవితంలో విలువైనది లేకపోయినా ఒక గ్యాస్ చెప్పుకుంటున్నాము, గొప్పతనాలు చెప్పుకుంటున్నాము, దాంభికం ఉందేమో, అనుకువ లేదేమో, నిజాయితీ లేదేమో. దేవుడు ఏదైనా మనం ప్రేమించి మనకు ఒక తలాంతు కానీ, ఒక వరము కానీ, ఒక మంచితనము కానీ, ఏదో ఒక విషయంలో ఒక ప్రసిద్ధి కానీ, ఒక హెచ్చింపు కానీ, కొన్ని విలువలు కానీ మన జీవితంలో ఇచ్చి ఉంటే దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు అతిశయిస్తూ ఉంటాం. దాన్ని బట్టి కూడా పొంగిపోయినట్లుగా ఉంటాం. మనలో నిజత్వం లేని రీతిగా కొన్నిసార్లు డంబాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం. మన జీవితంలో అలాగుందా? దేవుడు స్త్రీల విషయమే చెప్పుకుందాం. మరి అబ్రహాము తాను చేసుకున్న పెళ్లి ఎవరితో అండి? ముందేమో సారా. కానీ రెండో భార్యగా చేసుకున్నాడు దాసిని, ఆమె పేరే ఆగర్ను. అసలు మొదటి భార్యను దేవుడు గర్భంతో నింపలేదు కానీ సారాను, రెండో ఆమెకి గర్భం ఇచ్చాడు కదా. ఆ గర్భమును బట్టి ఆమెకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. భార్య అయితే ఏమి, ఆమెకు లేని గర్భం నాకు వచ్చింది, నాకు పిల్లవాడు పుడతాడు, నా భర్త ఆస్తి నాకు వస్తుందని ఏ విధంగా అతిశయపడిందో తెలియదు. గర్భవతి నేను అని తెలుసుకొని ఏం చేసింది? ఇలాంటివి నీచముగా కనిపించిందంట. ఆ పెద్ద భార్య అయిన శారా నీచముగా కనిపించిందంట. మనం కూడా అనుకో లేకుండా అప్పుడు ఆమె ఎట్లా వెళ్ళిపోయింది? ఈమె నన్ను బాధిస్తుంది కాబట్టి ఈమె దగ్గర నేను ఎందుకు ఉండాలని చెప్పి ఏ ముఖం పట్టింది? తన దేశానికి వెళ్ళిపోదాం అనుకుంది కదా. ఐగుప్తుకి వెళ్ళిపోయేటప్పుడు మార్గ మధ్య నా బావి దగ్గర ఓటు ఎద్దా ఎవరు కలిసారు ఆమెతో? దేవుని దూత కనిపి హాగరు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు ఆమెలో నుంచి ఆమె పాపాన్ని దేవుడు ఎత్తి చూపించాడు కదా, పలికిపించాడు. ఏమని? నా యజమానురాలు నా శారా యొద్ద నుండి నేను పారిపోతూ ఉన్నానంటే అప్పుడు దేవదూత ద్వారా దేవుడు ఏం చూపించాడు? నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఏమన్నంది అక్కడ, మనకి ఉండవు, నువ్వు పొంగిపోతున్నావు దోసపిండిలాగా ఇడ్లీ పిండిలాగా. అనుకోలేదు నీలో, దాసిగా తగ్గించుకోవడం లేదు. ఎవరైనా ఏమైనా ఇస్తారు కానీ తమ భార్యలను ఎవరికి భర్తలకు ఒకటికి ఎవరైనా స్త్రీలను సప్లై చేస్తారండి? బొమ్మలు ఇచ్చుకుంటారో, పెన్నులు ఇచ్చుకుంటారో, చీరలు ఇచ్చుకుంటారో, వస్తువులు ఇస్తారో ఏమో కానీ తన భర్తను ఏ స్త్రీ కూడా మరో స్త్రీకి ఇవ్వదు. ఎంత రోషము ఆ స్త్రీకి! భర్తకు కూడా వేరే భర్తతో భార్య వెళ్తే ఆయన కూడా భర్తకు పుట్టి రోషం చాలా రౌద్రం కలిదని దేవుని వాక్యం. కనుక ప్రియులారు, మన జీవితంలో దేవుడిచ్చిన దీవెనను బట్టి అతిశయిస్తామా, గర్విస్తామా, మనుషుల్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తామా, తక్కువగా చూస్తామా, మనకంటే పెద్దవారిని తక్కువగా చూడాలనుకుంటామా? భయము భక్తి కానీ
గౌరవం సన్మానం కానీ ఇవన్నీ లేకుండా కొన్నిసార్లు కట్టుబాట్లే లేకుండా అధిగమించాలి అన్నట్టుగా ఓవర్ స్పీడ్ మన జీవితంలో అండి లక్ష్య పెట్టకుండా ఎవరినైనా పెద్దవారిని ఈ యొక్క దాసి గర్వించినట్టుగా నీచంగా చూసినట్టుగా సంఘంలో ఎవరి విషయమైనా మనం అట్లాగుంటే అది అతిశయమే, అది క్రమం కాదు. పెద్ద చిన్నలు ఉన్నారు అనేది నేర్చుకోవాలా కదా. వెంబడించవలసిన వాళ్ళు ఉన్నారు అనే సంగతి కూడా గమనించుకోవాలి. కొన్నిసార్లు తాడు దన్నిన వాడిని తలదన్నేవాడు ఉంటాడండి. కనుక లోక సామెతలు కూడా మనకు పాఠం నేర్పించేవి. కానీ నువ్వు అణిగి వెళ్ళంటే వెళ్ళిందనమాట. మన జీవితంలో ఎవరి విషయమై అనగడం లేదు, ఎవరి విషయమై మరి మనము నీచంగా చూస్తున్నామో, నీచమైన భావాలు వీరెంత వీళ్ళ సంగతి ఎంత వీళ్ళ నాకు చెప్పేది అని అనుకుంటున్నామేమో. మనం దేవుని దగ్గర చాలాసార్లు అణిగి ఉంటాం, కానీ మన సహోదరులు సహోదరుల దగ్గర అణిగి ఉండే ప్రసక్తి ఏమేంటి నాకు చెప్పడం, ఈయనేంటి నాకు చెప్పడం, వాళ్ళకేనా వాక్యం వచ్చేది, నాకు లేదా వాక్యం అని అనుకుంటాం. పెద్ద చిన్న గౌరవం ఇవన్నీ ఉన్నాయి. తలనేసిన వృద్ధుడు నీ ఎదురు కనబడితే దేవుడు ఏం చేసినాడు, వాళ్ళు ఎదుట లేచి నీవు వారిని కనపరచాలన్నాడు. ఇవన్నీ మన మట్టులు మర్యాదలు అనుదిన మరి వే ఆఫ్ లివింగ్ అన్నీ కూడా దేవుడు ప్రవర్తన గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ వారు భర్త ఎదుట అణిగి ఉండడం, లేదా అత్త ఎదుట వాళ్ళు ఆత్మీయత అంతా లేకపోవచ్చు, వాక్య జ్ఞానం లేకపోవచ్చు, కానీ కుటుంబ సంబంధమైన కొన్ని బాధ్యతలు, అనురాగాలు, విధేయతలు ఇవన్నీ మనకు ఆభరణాలుగా దేవుడు చెప్తున్నాడు. అణిగి ఉండమని. ఇంకా దాని గురించి మీరు ఎంతైనా చెప్పుకోవచ్చు. రెండవదిగా ఇది 4వ ఆభరణం ఇంతవరకు. తర్వాత 3వది అనుకుంటా, 4. 5వది చూడండి, 9వ వచనంలో స్వస్థ బుద్ధి గలవారై అన్నమాట ఉంది. ఇది కూడా అలంకారమే అండి. ఇది కూడా ఒక ఆభరణం. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి స్వస్థత ఉండదంట. కొన్నిసార్లు శరీరానికి స్వస్థత ఉండదంటే ఏదో అనారోగ్యం, వీక్నెస్ వచ్చింది అనుకో. కొన్నిసార్లు మన బుద్ధికి ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యకరమైన బుద్ధి కాదంటే అది చెడ్డ బుద్ధి అని అనుకోవచ్చు. బుద్ధి స్వస్థ బుద్ధిని గురించి ఎవరిలో సుబుద్ధి కలిగి ఉందని వాక్యంలో మనం చూస్తాం. స్త్రీల గురించి ఉదాహరణ తీసుకుందాం. వీళ్ళ యొక్క బుద్ధిని గురించి దావీదు ఏమన్నాడు, అమ్మా నీవు నీ బుద్ధి బట్టి నీకు ఆశీర్వాదం కలుగునని. ఆమె బుద్ధి ఆయనకి ఎట్లా తెలుసండి? అదే ఫస్ట్ టైం ఆమెను చూడడం, అబీగైల్. ఆమెను గురించి ఏం తెలియదు ఆయనకి. ఆవిడ ప్రవర్తన బట్టి ఆమె బుద్ధి సుబుద్ధి అంటే దేనిలో కనిపించింది ఆయనకి? ఆవిడ ప్రవర్తన బట్టి, ఆవిడ విధేయతను బట్టి. ఆమె కానుక కానుక మనకు తెలుసు. 5 గొర్రెల వండిన మాంసం, 5 మానికల వేచిన ధాన్యం, 2 ద్రాక్షారసపు తిత్తులు కదా. ఇలాంటివన్నీ చాలా పంపించి, ఇది కూడా ఏంటి త్వరగా ఆలస్యం లేకుండా చేసింది. అర్జెంటు కానుకలో ఇంత చేసింది కదా. ఆయన బుద్ధి అర్థం చేసుకున్నాడు. అలాగే పరమ దావీదు మన బుద్ధిని, మన స్వబుద్ధిని లేదా స్వస్థత బుద్ధిని ఎక్కడ చూస్తాడు? ఆదివారం మనం వేసే కానుకల్లో మన బుద్ధి అంతా కనిపిస్తుంది. మన కానుకలో మన బుద్ధి కనిపిస్తుందా? నీచ బుద్ధులే కనిపిస్తానయ్యా? ధారాళమైన బుద్ధి కనిపిస్తుందా? పాటల్లో మాత్రం చాలా వెండి కనుక శియోక్తి అలంకారం ద్వారా లాగా పాడుతున్నాం, సర్వము నీకు ఇస్తున్నాను అంటాం. కానీ ఒకవేళ సర్వం ఇవ్వకపోవచ్చు, మన స్థితికి తగినట్టుగానే మనం ఇస్తున్నామా? ఆయన ప్రేమను గురించి స్తుతులు చెల్లించేటప్పుడు ఎంత పెద్దగా స్తుతించామో దాన్ని తగినంత మనం మన కానుకలో మరి స్వబుద్ధిని మనం చూపిస్తున్నామా? ఏమనుంది ఇక్కడ? స్వస్థ బుద్ధిని మనము చూపిస్తున్నాం. కనుక ప్రియులారా, మంచి బుద్ధితో ఆమె ఇచ్చిన అర్జెంటు కానుకని తీసుకున్నవాడు
నిజంగా ఆమె ఎంతైనా టైం ఇచ్చి ఎంతైనా చేసుకురమ్మంటే ఎంత చేసేదో మనకు తెలియదు. దావీదుకి ఏమి ఇవ్వద్దని చెప్పేవాడు కదా, ఏమీ లేదని తన సేవకులతో పంపించేది. అసలు దావీదు ఎవరు, యెషయా కుమారుడు ఎవరు? మరి కఠినమైన మరి బుద్ధి కలిగిన భర్తను, చెడ్డ బుద్ధిని కలిగిన భర్తను కలిగిన ఆమె అర్జెంటుగా ఇంత కానికిచ్చినట్టుగా చేస్తుంది. మన కానుకలో దేవుని బుద్ధి, దేవుని ఎట్లా మన పట్ల దేవుని పట్ల మనకున్న బుద్ధిని మనము చూపించే మంచి అబీగైల్ లాగా ఉండాలని మనం చూస్తున్నాం. తర్వాత 10వ వచనంలో చూడండి, దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా ఏమంట, 5వ ఆభరణం సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించాం. సత్క్రియల కొరకు పేరుగాంచిన స్త్రీ బైబిల్ మళ్ళీ అనుభవం స్త్రీల ఉదాహరణ తీసుకున్నాం. తబిత అపొస్తలుల కార్యంలో సత్క్రియలకు పేరుగాంచిన స్త్రీ, పెళ్ళైందో లేదో నాకు తెలియదు, పిల్లలు ఉన్నారో లేదో దాఖలు కనబడుతుంత డీటెయిల్స్ లేవు, కానీ ఆమె అందరికి ఏం చేసేదంట, విధవరాన్లకు కదా వారికి బట్టలు కుట్టి వాళ్ళందరికి ఇచ్చేది. అది దేవుడు ఆమెకి ఇచ్చిన సత్క్రియలు. నీకేమి ఇచ్చాడో తెలియదు. డబ్బులు కొద్దిమందికి ఇచ్చి ఉండొచ్చు, కొద్దిమందికి సమయం ఇచ్చి ఉండొచ్చు, కొద్దిమందికి తలాంతులు వేరుగా ఇచ్చి ఉండొచ్చు. రకరకాలు స్త్రీల మధ్య మన సత్క్రియలు మనం ఎట్లా చూపిస్తున్నాం. ఆమె మరణించిన తిరిగి లేపడానికి పేతురు గారికి అంత భారం ఎట్లొచ్చింది చెప్పండి. ఆమె చనిపోయినప్పుడు అందరూ హాజరైన వాళ్ళందరూ ఏం చేశారు, ఎంతో దుఃఖపడి వాళ్ళందరూ చెప్పారు ఆవిడ సత్క్రియలు. అక్క ఇది ఇచ్చింది, ఈ చీర ఇచ్చింది, లేదా ఇది కుట్టిచ్చింది, తొడిగిచ్చింది కదా, అధికంబరతను తప్పింది అని ప్రతి ఒక్కరు కూడా అవన్నీ తెచ్చి చూపించినప్పుడు ఆమెను బ్రతికించాలన్న భారం పేతురు మీద పడింది. ఆమె తిరిగి మృతుల్లోండి లేవడానికి కారణం ఏంటి చెప్పండి. ఆమె సత్క్రియలే ఆమెను మృత్యులోకం నుండి బయటికి తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. మన సత్క్రియలు మనల్ని తిరిగి లేపేంత శక్తి కలిగినగా దేవుడు చెప్తున్నాడు. పునరుద్ధానంలో ఆమెను బతికించగలిగిన కృప ఆమె సత్క్రియల ద్వారా పొందుకుంది. నీవు నేను రక్షణ మాత్రమే కాదు, మాత్రమే కాదు, మన పిల్లల్ని వడ్డానంగా కలిగి ఉండడం మాత్రమే కాదు, ప్రభువుని వడ్డానంగా కలిగి ఉండేది మాత్రమే కాదు, సత్క్రియల చేత కూడా మనల్ని మనం అలంకరించుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. తీలారా ఏం సత్క్రియలు నీ ద్వారా చేయగోరుతున్నాడో ప్రభు ఎప్పుడైనా ఆలోచించారా? రక్షణ ఉంది చాలు, చర్చికోవడం హ్యాబిట్ ఉంది, అంతో ఇంతో చర్చికి పోతున్నాం వస్తున్నాము, ఏదో అడప ఏదో దానమో ధర్మమో చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నిలకడగా ఇవన్నిట్లో ఉండేది ఏ సత్క్రియలో దేవుడు నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ మనం చూడండి. ఈ సత్క్రియలు కానీ ఆత్మీయమైన ఆభరణాలు కానీ ఎంతవరకు ఉండాలా? 15వ వచనం చూడండి, 1 తిమోతి 2:15 విశ్వాస, ప్రేమ, పరిశుద్ధులు యందు ఎట్లుండాలంటే ఇవన్నీ ఆభరణాలే. నిలుకడగా వారు స్వస్థ బుద్ధి కలిగి ఒక రోజు 2 రోజులు ఇలాంటి సత్క్రియలు కాదు, నిలకడగా ఉండాలి. వీటన్నిట్లో ఆభరణాలు కొన్నిసార్లు పెట్టుకొని కొన్నిసార్లు తీసేస్తా ఉంటారు. ఎక్కడికో పోయినప్పుడే పెట్టుకొని ఉంటారు, కొన్నిసార్లు తీసేస్తారు. వీటిలో నిలకడ ఉండదేమో, కానీ ఆత్మీయ ఆభరణాలు ఎప్పుడు నిలకడగా ఉండాల. ఎంతవరకు నిలకడగా అంటే ప్రభు రాకడ వరకు ఈ సత్క్రియలు ఇవన్నీ మనం చేస్తూనే ఉండాలి అని దేవుడు చెప్తాం. ఒక హ్యాబిచుయేట్గా మనం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది కదా, 8వ వచనంలో ఈ సత్క్రియలను మనము ముందుగా దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకే దేవుని యొక్క చేతి పని అయి ఉన్నామని. నిన్ను నన్ను తన చేతి పనిగా దేవుడు చేసుకున్నాడు. నిన్ను నన్ను దేవుడే చేశాడు, తన రక్తంతో కడుక్కున్నాడు. ఈ ఆభరణాలను మనం కలిగి ఉండి కొన్ని సత్క్రియలైన ఆభరణాలు నిలకడగా ఉండి ఈ లోకంలో చేయడానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. అమ్మా, ఏ సత్క్రియలు నువ్వు చేస్తున్నావు? సత్క్రియల కొరకు పేరు పొందిన స్త్రీ అంట తబిత. దేంట్లో నీకు పేరు? తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒక పేరు ఉంది, కానీ నీ సత్క్రియలను బట్టి నీకేం పేరు? ఫలానా స్త్రీ ఫలానా సత్క్రియలు చేస్తుంది, ఒక పేరు తెచ్చుకున్న వాళ్ళగా మనం ఉన్నాము. ఇది మన ఆభరణం. ఇది ఎన్నో ఆభరణం అండి?
ఎన్నది గుర్తుందా? ఆరో ఆభరణం. ప్రక్కనే ఉండేది 11వ వచనంలో సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. ఏమంట? సారీ అమ్మా, స్త్రీలు మౌనముగా ఉండి అనేది 11వ వచనంలో. ఇది ఒక ఆభరణం అంటే ఏది ఆభరణం? మౌనంగా ఉంది. మౌనంగా ఉంటుందండి మన నోరు? మౌనంగా ఉంటుందా? చెప్పరేంటి ఎవరే కానీ? చాటర్ బాక్స్ అంటే ఆడవాళ్ళ నోరు వాగుడుకాయలాగా వాగుతానే ఉంటుంది. దేవుని సంధిలో మాత్రం మౌనంగా ఉంటాను కదా. కొన్నిసార్లు మౌనంగా ఉండదు మన నోరు. కోపం వచ్చినప్పుడు, రోషం వచ్చినప్పుడు, మనల్ని ఏమైనా తిట్టినప్పుడు, మనల్ని అన్నిగా భావించినప్పుడు, ఎన్నిసార్లు ఎక్కడ లేని కోపం, ఎక్కడ లేని బాధతో నోరు తెరుస్తాం. కానీ ఇక్కడ మౌనంగా ఉండాలంట. మౌనంగా దేవుడు ఎక్కడెక్కడ మౌనంగా ఉండమన్నాడు స్త్రీలని? కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మనం చూస్తే స్త్రీ మౌనంగా ఉండవలసి. పేచీలు వచ్చినప్పుడు, కొట్టాట్లు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎంతమంది నోరు తెరుస్తున్నాం? నోరు తెరిచిన వాళ్ళందరూ దేవుని ఆజ్ఞను మనం ఉల్లంఘించినట్టే. మనము నోరు తెరవడం ద్వారా అసలు దేవుడు ఎందుకు నోరు మూయమన్నాడు? అక్కడ ఆ యొక్క కాజ్ కూడా ఇచ్చాడు, రీజన్ కూడా ఇచ్చాడు. ఏంటి? మొదట ఆదాము హవ్వ మరి సృష్టించబడ్డారు కదా. మొదట అపరాధంలో పడింది ఎవరంట? హవ్వ. ఆమె అపరాధంలో పడింది కాబట్టి మీరు నోరు తెరిస్తే అది అపరాధం అంటున్నాడు దేవుడు. పాపము కంటే అపరాధమైనది కొంచెం ఇంకొక డిగ్రీ ఎక్కువేమో అని అనిపిస్తున్నా. అపరాధం సంఘంలో నోరు తెరుచుట. అందుకే స్తుతించేటప్పుడు కూడా ఆడవాళ్ళు మేము నోరు తెరుస్తామని అంటారు. అన్నా ఏం చేసిందంట? ప్రార్థన చేసినా స్తుతించినా ఏం చేసినా ఆమె పెదవులు మాత్రం ప్రార్థన చేసింది, మంచి పనే చేసింది. యాజకుని భార్య ఎవరండి? ఏలి. అదే యాజకుడు. ఏలి భార్య వచ్చినట్లేదు, ఏలి పిల్లలు వచ్చినట్లేదు. అక్కడ ఎవరు? కానీ ఏమొచ్చింది? ప్రార్థన చేస్తా ఉంది. కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఏలి ఏమన్నాడు? అమ్మా ఎందుకు ఉంటావు? ఎప్పుడు మేలుకుంటావు? నిద్రంటే ఆ ద్రాక్ష ఆ వస్తువు ఏంటో నువ్వు తీసేయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నాది పాత బైబుల్ అండి. ఈరోజు చదువుతుంటే నాకు ఎట్లా అనిపించిందంటే అప్పుడున్న పాత బైబుల్లో ఉన్న వచనాలు ఆ పదాలు చూడండి ఎట్లున్నాయో. మొదటి అధ్యాయంలో చూస్తాము. మొదటి అధ్యాయంలో 14వ వచనంలో ఎంత పర్యంతము నువ్వు మత్తురాలవైందువు, ఒళ్ళు తెలియ వరకు పండుకొని లేచిపోమ్మని ఆమెతో అనగా. ఈ మాటలు బాగున్నాయండి. ఒళ్ళు తెలియ వరకు పండుకొని లేచిపో. అంటే ఒళ్ళు తెలియకుండా ఉన్న దానిలాగా మత్తుతో తను నింపుకున్న ఒక స్త్రీలాగా ఎంత అండర్ ఎస్టిమేట్ చేసి ఆమెను మాట్లాడుతున్నాడు. అప్పుడు హన్నా ఏమనింది? కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్ని ఉన్నాను. నేను ద్రాక్షారసనైనా మద్యమునైనా పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని ప్రార్థన చేస్తుంది. ఆత్మతో ప్రార్థన చేస్తుంది, దుఃఖముతో ప్రార్థన చేస్తుంది. అట్లాంటి ఆమెను ఏమని అర్థం చేసుకున్నాడంట? 16వ వచనంలో నీ సేవకురాలను నన్ను చెడుదానిగా ఎంచవద్దు. మన పాత ట్రాన్స్లేషన్ ఇది ఉంది, కొత్త ట్రాన్స్లేషన్ ఏముంది? పనికిమాలిన దానిగా ఎంచవద్దు అని అర్థము. పనికిమాలిన దానిగా ఎంచవద్దు అని. అటువంటి సమయంలో అత్యంత కోపకారణం బట్టి బహుగాని తీర్పులు విడిచిచ్చు నాలో నేను దీన్ని చెప్పుకొనిచుంటున్నాను.
మౌనంగా ఉండి చెప్పుకుంటున్నానయ్యా, ఇది సంగతి అని. మౌనము దేవుని సన్నిధిలో మౌనంగా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. అలాగూ ఆరాధన అనుకుందాం అనుకోండి. ప్రార్థనలో మౌనమే, కొట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మౌనమే. దేవుడు అన్నాడు, సంఘంలో స్త్రీ మాట్లాడటం ఆమెకి అవమానం అన్నాడు. నేను చాలా చక్కగా మాట్లాడినాను, చాలా తెలివిగా మాట్లాడాను, మాటకు మాట భలే కొట్టేసినాను అని మనల్ని మనం గొప్పగా చెప్పుకుంటాం మేము. కానీ అందరి నోర్లు మోపించినాను అనుకుంటామేమో. కానీ దేవుడు అంటున్నాడు, అదేంటి నీకు అది అపరాధం అన్నాడు, అది నీకు అవమానం అన్నాడు. కానీ మనం దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం. నేను మాట్లాడితే అందరు నోరు మూసినారు, చాలా జ్ఞానంగా మాట్లాడినాను. సంఘములోనే మౌనంగా ఉండాల్సింది. ప్రార్థనలో కానీ ఆమెను ఉపదేశించుటకైనా నేను ఒప్పుకున్నా అన్నాడు దేవుడు. వాక్యోపదేశం చేయడం కూడా సంఘంలో కూడదంట. అమాంగ్ లేడీస్ మనం చేయొచ్చు, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, కానీ పురుషుల మధ్యలో. ఎందుకంటే మొట్టమొదటి అపరాధం స్త్రీనే చేసింది కనుక అది అపరాధం, అది ఆమెకు అవమానం. మౌనంగా ఉంటే అదే ఆమెకు ఆభరణం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మౌనంగా ఉండేది ఆభరణం. భర్తకు రోషం వచ్చినప్పుడు, ఏదో కోపం వచ్చినప్పుడు, ఆఫీస్లో బాగాలేదేమో, ఏదో టైర్సంగా ఫీల్ అవుతున్నాడేమో, ఒకవేళ ఏదో నెమ్మది లేనప్పుడు మాట్లాడినాడేమో, ఆయన కోపంలో ఉన్నప్పుడు మనం మౌనంగా ఉంటే ఎంతైనా మంచిది. ఇదిగో నాకు కోపం వస్తుంది అని అంటే నేను కొట్టాల్సి వస్తుందేమో అంటూ ఉంటారు కొన్నిసార్లు భర్తలు. అనకూడదు, అంటారు అనుకోండి. కొట్టి చూడు, మా అన్నాళ్ళు వస్తారంటే వాగ్వివాదం ఎక్కువైతుంది. మౌనంగా ఉండమంటున్నాడు పురుషుడు. అంటే భర్త కూడా ఇంట్లో మౌనంగా ఉంటే వివాదం అధికం కాకమునిపే దాన్ని వదిలేసిమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక కోపానికి, మరి వారి కోపానికి మనం మాటకు మాట, చేతకు చేతలు మనం ఇస్తే లాభం లేదు, వివాదం అధికం అవుతుంది. కనుక ఇంట్లోనూ పురుషుల దగ్గర మనం మౌనంగా ఉండాలని, సంపూర్ణ విధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో మరొక స్త్రీ గుర్తొస్తుందండి. యేసు ప్రభు మన తన శిష్యులతో కూడా ఉన్నప్పుడు ఒక స్త్రీ, ముఖ్యంగా మరియా కదా, మరియా ఇంటిలో యేసు ప్రభు మీద ఆమె అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు, అత్తరు పూసి ఆయన తల మీద పోస్తున్నప్పుడు ఆయన శిష్యుడైన యూదా ఏమన్నాడు, ఇది ఎందుకు 300 దేనారములు ఇచ్చి అమ్మేసి బీదలకి ఇవ్వకూడదా అని కామెంట్ చేశాడు. అంటే అది ఆరాధనకు సూచనగా ఉంది. ప్రభుని అభిషేకిస్తుంది. అటువంటి సమయంలో ఆమెను కామెంట్ చేస్తే ఆమె నోరు తెరిచిందండి? నోరు తెరవలేదు. ఆమె నోరు తెరవలేదు కనుక ప్రభువు నోరు తెరిచి ఏమంటున్నాడు, ఈమె జోలికి పోకుడు అన్నాడు. మనం మౌనంగా ఉంటున్నా, మంచి పని చేస్తూ ఉన్నా మౌనంగా ఉన్నారు ఇద్దరు స్త్రీలు. అక్కడ మరియమ్మ మౌనంగా ఉంది, ఇక్కడ హన్నా కూడా మౌనంగా ఉంది. మంచి పనులు చేస్తుంటే కూడా మనం మెచ్చుకునే వాళ్ళు ఎవరున్నారు? అప్పుడు తీరని కోపం వస్తుంది మనకి. మంచి చేస్తే కూడా అట్లే అంటారు, చెడు చేసినామా ఏమన్నా, అప్పుడు కూడా మనం మౌనమే ఉన్నారు. మనం ఎప్పుడు మౌనంగా ఉంటే ప్రభు నోరు తెరిచి ఆమె విషయంలో మాట్లాడినట్టు, ఈమె జోలికి పోకుడి, ఈమె నా విషయం ఒక మంచి కార్యం చేసిందట నోరు మూసుకున్నాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, అంత ధార్మికుడు కాదు, ఆయన ధర్మకార్యం చేసేవాడు కూడా కాదు. బీదల మీద శ్రద్ధ కాదు. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటున్నారు, వాళ్ళకి చేసుకోండి ఎల్లప్పుడు, నేను మీ మధ్య ఉండను కదా, వెంటనే నేను మరి సెలవు కార్యం చేయడానికి వెళ్తాననే భావంతో ప్రభు అన్నాడు, బీదలకి మీరు ఎప్పుడైనా చేసుకోండి, నా విషయంలో నా భూస్థాపన నిమిత్తం చేసిందని దేవుడు ఆమె గురించి మంచి మాటలు చెప్పాడు. శిష్యులు ఎదుటనే, పేరుగాంచిన శిష్యులు, డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మేమే ఉత్తములు అని అనుకునే ధోరణితో ఈమె అండర్ ఎస్టిమేట్ చేసి ఆమెకే బోధించడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రియులారా, ఆమె జీవితం నిలిచింది, ఆమె నిలిచింది. పొద్దు మునిగింది. ఎవరికి? ఆయన ప్రాణానికి పొద్దు మునిగినట్లు అయిపోయింది. ఎవరు? యూదా ఇస్కరియోతు. యేసు ప్రభు చాలా చనిపోక ముందే ఆయన ముందే చనిపోయినట్టు మనం చూస్తుంది. కనుక మౌనము అనేది కూడా స్త్రీలమైన మనకి అదొక ఆభరణం అని మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత అక్కడే ఉంది కదా 2వ అధ్యాయం, తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో లేదు,
11వ వచనంలో ఇంకొకటి ఉంది, అదేంటి? సంపూర్ణ విధేయతతో మనం చూస్తున్నాం. సంపూర్ణ విధేయత అంటే చేయొద్దు అంటే చేయకూడదు, చేయమంటే చేయడం, ఇది విధేయత. ప్రభు అన్నాడు కదా, స్త్రీలారా అన్ని విషయంలో మీ భర్తలకు, మీ పురుషులకు, స్వపురుషులకు విధేయులై ఉండండి అన్నాడు. కనుక ఎంతవరకు విధేయత ఉండాలంటే నిలకడగా ఉండండి విధేయతలు అని అంటున్నారు. కుటుంబ జీవితంలో ఆత్మీయంగా ప్రభువుకి, అలాగే సంఘంలో పెద్దలకి మనము విధేయత చూపవలసిన వారం ఉన్నాం. అత్తమామలకు విధేయత చూపించవలసిన వారంగా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆత్మీయమైన గుణగణాలే, మంచివి, విధేయత అన్నాడు. తర్వాత ముందుకెళ్దాం. 14 చివర్లో ఏముంది చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగిన వాడు. స్వస్థ బుద్ధి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత విశ్వాసము అనే మాట, ఇది కూడా ఒక ఆభరణం అంట. ఆభరణం. విశ్వాసం అంటే రక్షణ విషయంలో విశ్వాసం ఉన్నాం మనం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకునే విషయంలో, మృతుల నుండి దేవుడు ఆయన్ను తిరిగి లేపడిన విషయంలో మనం విశ్వసించిన రక్షణ పొందాం, క్రియలు లేకుండానే. కానీ ఈ విశ్వాసము రక్షణ సంబంధమైన విశ్వాసం మాత్రమే కాదు, అనుదిన జీవితంలో విశ్వాసం మనం ఉండాలి. విశ్వాసంతో రక్షణ ఇచ్చాడు, అనుదిన రక్షణ విషయంలో కూడా మనం విశ్వాసించాలి. ఒకవేళ తొందరలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, అర్థం కాని సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, లేకపోతే రకరకములైన కష్టాలు జీవితంలో ఉంటాయి. కానీ ఈ కష్టాలన్నిట్లో నుండి అనుదినము నన్ను రక్షిస్తాడు. వివిధ రకములైన రీతిగా ఆపదలన్నిటిలో నుండి దేవుడు నన్ను రక్షిస్తాడని నాకు విశ్వాసం ఉండాలి. అన్నిటికీ నేను స్త్రీలను గురించే చెప్పాలని ఇష్టపడుతున్నాను. మీరు చూడండి, అబ్రహాము భార్య అయిన శారా తాను ఒకసారి దేవదూతలు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఎంతో శక్తి కలిగి త్వరపడి రొట్టెలన్నీ చేస్తుంది. భర్త ఏం చెప్పాడు? విధేయత కూడా ఇదే ఆభరణం చెప్పుకోవచ్చు. ఏమి విధేయత చూపించింది ఏ విషయంలో? భర్త చెప్పాడు, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తీసుకొని ఆ తర్వాత రొట్టెలు చేయమని చెప్పాడు. త్వరగా చేయాలంట. అప్పుడు ఆమె ఏజ్ ఎంత? 38 అట్లయితే నీ కుమారుడు కలుగుని అన్నారు కాబట్టి 90 ఏళ్ళప్పుడు కుమారుడు కలిగాడు ఆమె. అంతకుముందు 1 ఇయర్ బ్యాక్ వచ్చారు వీళ్ళు, అంటే అప్పుడు 89 సంవత్సరాలప్పుడు త్వరపడి చేయాలంట, మెత్తని పిండి తీసుకోవాలంట. ఒక్కొక్క మానికంటే 2 సేర్లు, 3 మానికల పిండి అంటే 3 6 సేర్లు, 6 సేర్ల గోధుమ పిండి తీసుకొని ఎవరైనా త్వరపడి అట్ ద ఏజ్ ఆఫ్ 89లో త్వరపడి రొట్టెలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 6 సేర్ల పిండి అంటే ఒక సేరు పిండికి ఎన్ని వస్తాయో నాకు తెలియదు. సరే అనుకుందాం, ఒక 20 అనుకుందామా, పెద్ద రొట్టెలు అనుకుంటే 15 అనుకుందామా, ఉజ్జాయింపు ఎన్ని వస్తాయి చెప్పుకోగలరు మీరు నెంబర్ కూడా. కానీ 6 20 6 ఇంకే ఎన్ని చేసిందో దాదాపు ఇంచుమించు 80 100 రొట్టెలు ఎప్పుడైనా ఒకే రోజులోనే చేసినాము మనము. పిల్లరా, అంత చేసే శక్తి దేవుడు ఆ ఏజ్లో ఇచ్చాడు. ఆ మాటను ప్రస్తావిస్తూ ఆమె విధేయతను గురించి చెప్తూ, ఆమె విశ్వాసాన్ని గురించి చెప్తూ ఆ మాట చూడండి. హెబ్రీ పత్రికలో మనం చూద్దాం, 11వ అధ్యాయం 11వ వచనంలో. ఇది కూడా ఆమె ఆభరణం. హెబ్రీ పత్రిక 11:11లో ఏమని రాయబడింది? విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనిను కనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. 89వ సంవత్సరంలో కొంచెం శక్తి ఉంటుందేమో, 1 ఇయర్ బ్యాక్. రొట్టెలు చేయడానికి శక్తి ఆ రోజు కొంచెం, అప్పుడు ఇంకా 1 ఇయర్ ముందేలే అనుకోవచ్చు. కానీ 90వ సంవత్సరంలో దేన్ని బట్టి ఆమె కనడానికి శక్తి పొందిందంట? విశ్వాసమును బట్టి. శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైన గర్భం ధరించుటకు శక్తి. ఆమె విశ్వాసము ఏమిచ్చింది? ఆమెకి శక్తి పొంది. అంటే రొట్టెలు చేయడం అన్నా కొంచెం శక్తి అంత అవసరం, తక్కువే అవసరం అవుతుంది. కానీ మరి 90 సంవత్సరంలే కాదు, నవ యవ్వనంలో ఉన్న వాళ్ళు
తొలి కాన్పు కానీ రెండో కాన్పు ఏ కాన్పు అయినా కానీ ఎంత శక్తి కావాలా, ఎంత మూలుగుంటుంది, ఎంత బాధ ఉంటది కదా, ఎంత శక్తి కలిగి ఉంటాం. ఇంకోసారి పిల్లల్నే కనకూడదు అనుకుంటాను, మళ్ళీ రెండోసారి కంటున్నాం, మూడోసారి కంటున్నాం కదా. ఎవ్రీ టైం దేవుడు ఇస్తున్న శక్తి. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? విశ్వాసమును బట్టి శక్తి పొందింది. వయస్సు గతించిన శక్తి పొందడానికి కారణం ఆమె యొక్క విశ్వాసమే. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మనకు శక్తినిస్తాడు. చెప్పింది మాట ఆయనే కదా. మరుసటి ఏటను ఇదే ఋతున కుమారుడు పుట్టాడను పొందుకుంది కదా. కాబట్టి విశ్వాసం మనకి ఏమిస్తుంది? శక్తినిస్తుంది. అదొక ఆభరణం అంట దేవుడు చెప్పాడు. అదే మనం చదువుతాం. విశ్వాసమును 15వ వచనంలో. మళ్ళీ ఇక్కడికే రండి, 1 తిమోతి 2:15లో. ప్రేమ కూడా ఒక ఆభరణమేనంట. ప్రేమ తీతు పత్రికలో దేవుడు చెప్పాడు కదా, పతి ప్రియులై ఉండండి, శిశు ప్రియులై ఉండండి. ప్రేమ పెళ్ళైన కొత్తలో మాత్రమే కాదు ప్రేమ. మీకాల విషయం మనం చదువుకుంటాం. అక్క అయిన మేరవ్ మాత్రం అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేయబడింది కదా. కానీ మీకాలు ఎవరిని ప్రేమిస్తుందని చదువుతాం? దావీదు మీద ప్రేమ కలిగి ఉండట తండ్రి గమనించి దావీదుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు? ఉరియడ్డి చంపాలనుకుంది. ప్రేమతో కాదు, భర్తను ప్రేమిస్తుంది అని చెప్పి కాదు, కానీ ఉరియడ్డి చంపడానికి ఆ అమ్మాయికి పెళ్లి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, పెళ్లికి ముందుగా మాత్రమే కాదు ఆమె ప్రేమ కలిగి ఉంది. వాళ్ళ నాన్న తిరిగి చంపడానికి వచ్చినప్పుడు కూడా ఏం చేస్తుంది ఆమె? ఆ భర్త మీద ప్రేమ ఉండే కదా, ఆ కిటికీలో నుండి భర్తను దించేసింది అన్నమాట. ఎప్పుడైనా మళ్ళీ కలుసుకుందాంలే అని ప్రేమ కలిగిన పెళ్లికి ముందు మాత్రమే కాదు, అంటే పెళ్లికి ముందు మాత్రం ప్రేమ కలిగి ఉందని కాదు, పెళ్ళైన కొత్తలో ప్రేమ కలిగి ఉంది. ఆ తర్వాత ఆపదలో ఉన్న భర్తను కూడా ఆమె ప్రేమించినట్టుగా చూస్తుంది. మనం పతులను అనుకున్న భర్తలను ప్రేమించే వారుగా ఉండాలంట. వారి ద్వారా దేవుడు మనకు కలిగించిన పిల్లల విషయంలో కూడా తీతు పత్రిక 2:5 ప్రకారం పతి ప్రియులు మాత్రమే కాదు, శిశు ప్రియులుగా కూడా మీరు ఉండాలని. మనకు దేవుడు ఇచ్చిన 2, 3, 4 పిల్లలు ఎంతమంది ఇచ్చినాడో వాళ్ళను కూడా మనం ప్రేమించాలండి. పిల్లలు పుట్టిన తర్వాత చాలా సార్లు భర్తల మీద నెగ్లిజెన్స్ అనేది కొంత కలుగుతుంది ప్రతి స్త్రీకి. పిల్లల పేరు చెప్పుకొని కొన్నిసార్లు తప్పించుకుంటా ఉంటాం పనుల విషయంలో. కానీ పతిని ప్రేమించాలి, శిశువును కూడా ప్రేమించాలి. శిశు ప్రేమ చూపించిన స్త్రీలు ఎవరైనా గుర్తొస్తారా మీకు? పాత నిబంధన రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి స్త్రీ వేషలు ఉన్నారు. వేషలు వాళ్ళు ఏం చెప్పారు? దావీదు సొలొమోను గారికి, రాజా ఈ రోజు నీ పిల్లోడు రేపు నా పిల్లోడు అని మాట్లాడుకున్నాము. ఈమె వాళ్ళ కుమారుని మీద పడి చంపుకుంది. చంపుకున్న తర్వాత ఆ చంపబడిన పిల్లాడిని నా దగ్గర వేసింది, నా కుమారుని తన కవిట్లకి వేసింది. పొద్దున్న లేచి చూస్తే నా కుమారుడు చనిపోయాడు, వాడిని పరిశీలన చేస్తే వాడు నా కుమారుడు కాదని తెలిసింది అని రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే రాజు ఏమన్నాడు చెప్పండి? బతికిన బిడ్డ 2 ముక్కలు చేస్తాను, నాది అని నువ్వు అంటున్నావు, నాది అని ఆమె అంటుంది. 2 ముక్కలు చేస్తానంటే నిజముగా కన్న తల్లి ఏమని మొరపెట్టిందంటండి? తడుపు తరుపు పేగులు తరుగుపోయినట్లు ఏడ్చింది. శిశు ప్రియురాలు కాబట్టి ఆమె కడుపు తరుక్కుని పోయేటట్టు, హృదయం తరుక్కుపోయేటట్టు, హృదయపు లోతుల నుండి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. ఈనాడు మరణానికి లోనైన మనం పిల్లల్ని, పరలోకానికి రాని పిల్లల విషయంలో మనకు నిజంగా ప్రేమ ఉందంటే కడుపు తరుక్కుపోయేటట్టు ప్రార్థన చేస్తున్నాము. ఇష్మాయేలు చచ్చిపోబోతున్నాడు కదా, ఆ సన్స్ట్రోక్ తగిలింది. చచ్చిపోతున్న సమయంలో నీళ్ళు లేవు, ఎక్కడ ఎదిగినా దొరకలేదు. అప్పుడు ఆ తల్లి కూడా ఎలాగ మొరపెట్టింది? ఎలుగెత్తి మొరపెట్టింది. ఎలుగెత్తి ఇట్టి ప్రార్థన మనం చేస్తున్నామా? హృదయ పూర్తిగా ప్రార్థన చేస్తున్నామా? మన బంధువుల మీద ప్రేమ ఉంటే, మన అన్నదమ్ముల అక్కచెల్లెల పిల్లల మీద మనకు ప్రేమ ఉంటే వాళ్ళ కొరకు కూడా మనం ఏడుస్తున్నామా? అట్లాగా
రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు అని స్త్రీలతో దేవుడు చెప్పారు. అతి ప్రియులంగా శిశు ప్రియులంగా మనం ఉండాలని అదొక ఆభరణం అని మనం నేర్చుకుంటాం. తర్వాత పరిశుద్ధతలు ఎందు నిలకడగా ఉండండి. పరిశుద్ధత అనేది స్త్రీకి ఒక ఆభరణంగా ఉంది. పరిశుద్ధత మాటల్లో పరిశుద్ధత ఉందా, థింకింగ్ లో ఆలోచనలో పరిశుద్ధత, నడత ప్రవర్తనలో పరిశుద్ధత, స్టాండింగ్ లో పరిశుద్ధత, చర్చికి వెళ్ళినప్పుడు పరిశుద్ధత, పురుషులతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధత, పురుషుల మధ్య పనిచేసేటప్పుడు పరిశుద్ధత, మన ప్రవర్తన అంతట్లో పరిశుద్ధత. ఆయన పవిత్రుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పవిత్రులై ఉండండి అన్నమాట. ఆయన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత మనం కలిగి ఉండడం ఒక జ్యువెల్ ధరించుకున్నట్టు ఇదొక ఆభరణం అంట. పరిశుద్ధత మన జీవితంలో ఉందా? మానవులు చూసేవి మన జీవితంలో తల మొదలుకొని మరి కాళ్ళ వరకు కూడా ఆభరణాలు ఉన్నాయేమో, కానీ ప్రభువు చూసే పరిశుద్ధత, ప్రభువు చూసే ఈ యొక్క ఆభరణాలు మన జీవితంలో ఉన్నాయో. తర్వాత మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో కూడా రాయబడింది ఏమని, అక్కడ అది చదువుకొని మనం ముగించుకుందాము. మొదటి పేతురు పత్రిక చూడండి. తర్వాత పేతురు మొదటి అధ్యాయం 3వ అధ్యాయము అక్కడ స్త్రీల విషయంలో ఏమని రాయబడింది? అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు విధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయున్నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదు. ఏ అలంకారం ఉండకూడదు ఇక్కడ రాయబడింది. తర్వాత ఏది ఉండాలో రాయబడి ఏమంట, సాధువైనట్టు మృదువైనట్టు గుణమైన అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావం అంట. అక్షయాలంకారం అంట హృదయములో ఉన్న స్వభావం అంట. ఏమి ఆ స్వభావం? సాధువుగా, మృదువుగా. సాధువైన జంతువులు కొన్ని ఉంటాయి కదండి, మన ఇళ్ళలో వాటిని పెంచుకుంటా ఉంటాం. ఇళ్ళలో మనం పెంచుకునేవి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అనుకోండి, పిల్లే అనుకోండి, అది చాలా సాధువైనది కదా. దాన్ని అందుకే బెడ్రూమ్లోకి అలౌ చేస్తారు, సోఫాల్లోకి అలౌ చేస్తారు, అన్ని రూమ్లో తిరగనిస్తారు. ఎందుకది సాధువైన గుణం కలిగింది కాబట్టి, మృదువుగా ఉంటుంది కాబట్టి, మొరగదు కాబట్టి, భయపెట్టదు కాబట్టి దాన్ని అన్ని చోట్లకు రప్పిస్తుంది. మనలో కూడా అటువంటి అంతరంగ అలంకారం, సాధువు మృదువు. ఇందాక మనం చూసాం ఎంత కామెంట్ చేస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. అందుకే నేను గుడ్డివాడుగా పుట్టించినాడు దేవుడు అని అనిందా ఏలీ దగ్గర? హన్నా మంచి పని చేసి విమర్శించబడితే ఏమంటుంది? అందుకే దేవుడు గుడ్డివాడుగా పుట్టించాడు, నేను ముందు మీ కొడుకులకు చెప్పుకోపో అని అనిందా? సాధువుగా ఉంది. నా ఏలినవాడా, నా ఏలినవాడు. తిట్టేవాళ్ళను ఏలినవాడు అంటామా? ఎన్ని అనుకుంటాం మన మనసులో. సాధువుగా మృదువుగా నా ఏలినవాడా, పనిమాలినగా ఎంచొద్దు, చెడుదానిగా ఎంచొద్దు. ఎంత మృదు స్వభావం ఆమెలో ఉంది. అది ఆమె అంతరంగ స్వభావము, అన్న స్వభావం, ఆ గుణం. అదే మనకు అలంకారముగా ఇవ్వబడిందని దేవుడు చెప్తున్నాడు. అంతరంగంలో యూదుడే యూదుడని, అంతరంగంలో సాధువైన వాడే సాధు. మన ప్రభువు మించిన సాధువు ఎవరున్నారు? నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకున్నాడు. నిన్ను సోదరులారా, మనుషులు చేసే ఆభరణాలు మనకున్నాయేమో. ఈ ఆభరణాలు మనకున్నాయా? అబ్బా, ఎవరైనా ఏమంటే నాకు నోరు ఓపెన్ చేస్తాను ప్రభా, సాధుత్వం లేదు తండ్రి, మీలాగా మౌనం లేదు. గొర్రె పిలవలే మౌనమే విన్నారు, వచ్చి కత్తిరించువానేట ఆయన మౌనంగా ఉన్నాడని రాయబడింది.
చెరువులో తిడుతున్నారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల మేము నీకు అప్పగించమన్నారు. యేసు ప్రభు దుర్మార్గుడా, సాత్వికుడు, ఇట్లాంటి అనేకమైన మాటలు మాట్లాడినా ప్రభు సెలవులో మౌనంగా ఉన్నాడు. మనం కూడా మౌనంగా ఉంటే మనకు ఆభరణం అని దేవుడు చూస్తున్నాడు. ఇలాగూ పెళ్లి కుమార్తె అయిన మనము అలంకరించుకుంటే ఈ పెళ్లి కుమార్తెను చూసి ఎవరు సంతోషపెడతారని దేవుని వాక్యంలో రాయబడింది. పెళ్లి కుమార్తె అందంగా ఉంటే ఎవరండి సంతోషపడేది? పెళ్లి కుమారుడు సంతోషిస్తాడు. మన ప్రభువు పెళ్లి కుమారుడు ఆయన సంతోషిస్తాడు. ఈయన ఒక మాట అక్కడ రాయించాడు చూడండి. విలాపవాక్యం కాదు, పరమగీతంలోనే చదువుకున్నాం. మొదటి అధ్యాయము 10 చదువుకున్నాం. అది 11వ వచనంలో ఇలాగ మనల్ని మనం అలంకరించుకుంటే దేవుడు మనకి ఏం చేస్తాడు చూడండి. 11వ వచనంలో 10వ వచనంలో ఆభరణముల చేత నీ చెక్కిళ్ళను, హారముల చేత నీ కంఠములను శోభిల్లుచున్నవన్నాడు. 11వ వచనంలో వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయింతుము. పైన మనం చూసామా 9-10 ఆభరణాలు ఎవరు అలంకరించుకోవాలా? మనల్ని మనమే అలంకరించుకోవాలని దేవుడు చెప్పాడు కదా. ఎవరు అలంకరించేవి కాదు. కానీ 11వ వచనంలో వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయించమంటే ఇది మనం చేసుకునేది కాదు. మేము నీకు చేయించమంటే ఎవరు? కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. నువ్వు భూలోకంలో నా కోసం నేను సంతోషించదగిన ఈ ఆవరణాలను నీ అంతకు నీవు అలంకరించుకుంటే పరలోకంలో ఆ త్రియేక దేవుడు నీకు నాకు ఏమిస్తాడంట? వెండి పువ్వుల వల్ల బంగారు సరములు మేము నీకు చేయించము. నీవు అలంకరించుకుంటే ముగ్ధ మనోహరమైన త్రియేక దేవుడు అయిన మేము ఏం చేస్తాం? వెండి పువ్వులు వెళ్ళిన బంగారు సరం. దీన్ని ఆలోచించుకోండి. వెండి పువ్వులు ఉంటాయంటే బంగారు సరం అంట. అంటే ఒక లాంగ్ చైనే అనుకోండి, అదంతా బంగారు. మధ్యలో అక్కడక్కడ ఈ పక్క ఆ పక్క ఏమో ఎట్లా డిజైన్ చేస్తాడో దేవుడు వెండి పువ్వులు పెడతాడంట. వెండి అనగా విమోచించబడిన నీకు బంగారు సరముగా త్రియేక దేవుడు ఉండి అలంకార ప్రాయమైన ఆభరణాన్ని దేవుడు నీకు చేయిస్తాడండి. ఎంతో మంది సోదరులు ఉన్నాం. చాలా మంది పురుషులు స్త్రీలు అందరూ కలిసి సంఘానికి కిందికి లెక్క అవుతారు. అందరూ కూడా పెళ్లి కుమార్తెగానే ప్రభు దృష్టిలో మనం ఉంటాం. మనం అందులో పరలోకంలోకి ఎంతమంది వెండి పువ్వులు గల బంగారు సరాలు వేసుకుంటారో ఏమో అప్పుడు చూడాల. మీరొక్కటే వేసుకుంటారక్క. మీరొక్కరే అరట్లు. ఏమమ్మా ఏంటి వినపడలేదు? మీకు ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు అని అనుకుంటున్నారేమో. నేను ఫెయిల్ అయిపోతానేమో. ఇందాక నేనే అనుకున్నాను, ప్రభా అంతరంగ స్వభావం అంతుందా ప్రభా అని నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. నేను ఫెయిల్ అవుతానేమో. మీరు అనుకుంటున్నారు నన్ను గురించి ఎక్కువగా ఎస్టిమేషన్ వేసుకుంటున్నారేమో. నేను కూడా ప్రయత్నం చేయాలి మీతో పాటు. ప్రభా అట్లాంటి అంతరంగ స్వభావం. కొద్దిమంది అనుకున్నారంట యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారంట. అది ప్రకటన గ్రంథంలో చూసి. కొన్నిసార్లు మనం పెళ్లి కుమార్తె అని చెప్పుకుంటూ పెళ్లి కుమార్తె అలంకారాలు మన జీవితం లేకపోతే కొన్నిసార్లు ముందుండి ఇప్పుడు లేవా నిలకడ లేనట్టే. నిలకడగా ఉండేవాడు దేవుని దృష్టిలో సంతోషాన్ని కలిగించిన పెళ్లి కుమార్తెలా ఉంటుంది. కనుక ఎంతమందికి దేవుడు రేపొద్దున వెండి పువ్వులు కలిగిన బంగారు స్వరం లాంటి హారముల చేత మన కంఠము శోభిల్లుతాందా? ఇందాక మీరు చెప్పారు కదా, ఏంటి దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనియొద్దు, అవి నీ కంఠమునకు ఆభరణంగా చేసుకోండి. దయా సత్యము అనేది కూడా మన జీవితంలో కంఠానికి ఆవరణం. ఇవన్నీ ఈ దయను మన దయలో లేకపోతే దయగల వారిపై దయ చూపిస్తాడు, కఠిన వికటం చూపిస్తాడు అనేది. కనుక మనం దయ నేర్చుకుందాం. అలాగే సత్యం మన జీవితంలో అనుసరిస్తాం. క్రమముగా సత్యాన్ని అనుసరించి జీవిద్దాం. అలాగుంటే ఆత్మీయ ఆభరణాలు పెళ్లి కుమార్తె అయినా మనము కలిగి ఉంటే దేవుడు ఇచ్చేవి కూడా అక్కడ ఇస్తాడన్నమాట. మరి ఎంతమంది ఎలాగా అక్కడ కనిపిస్తామో మనకి ఇది ఒక మన జీవితంలో ఆలోచించుకోవాల్సిన విషయము. వాటితో మనం శోభిల్లాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాము.
ప్రియులారా, రేపు దేవుని చిత్తమైతే జమీమా కుమార్తె హవీలా తన భర్త దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. ఒక 3 వారాలు మాత్రమే వెళ్తుందంట. అక్కడ పిల్లలకి చదువులకి ప్రయత్నం చేయాలంట. కొన్ని రోజులు అక్కడ ఉండి పిల్లలకి ఏ స్కూలు ఏంటి అని చెప్పి వాటి ప్రయత్నంలో ఉండాలని తను వెళ్తా ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా